బ్రేకింగ్ న్యూస్ సింహాచలం ఘటనపై స్పందించారు సీఎం చంద్రబాబు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అధికారులు, మంత్రులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారన్నారు. ఇప్పటికే కలెక్టర్, ఎస్పీతో మాట్లాడారని, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామన్నారు. మృతుల్లో ముగ్గురిని గుర్తించారు అధికారులు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం, తీవ్రంగా వీచిన గాలులు, అప్పుడే నిర్మించిన గోడ, ఈ మూడు సింహాద్రి అప్పన్న స్వామి భక్తుల పాలిట శాపంగా మారాయి. ఏకంగా 7 ప్రాణాలు తీశాయి. సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవం జరుగుతోంది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కొందరు రాత్రి సమయంలోనే వచ్చి ఆలయంలో నిద్రించారు. అర్ధరాత్రి తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారడం, భారీ గాలులతో కూడిన వర్షం కురవడంతో అక్కడున్న గోడ కూలింది. పక్కనే ఉన్న భక్తులపై పడింది. ఈ ప్రమాదంలో 7 ప్రాణాలు పోగా మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వరకు 300 రూపాయల టికెట్ క్యూ లైన్ ఉంది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. చందనోత్సవం కోసం భారీ సంఖ్యలో అప్పటికే భక్తజనం తరలివచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అధికారులు సహాయ కార్యక్రమాలను ప్రారంభించారు. హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్ సిపి ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. చాలా పెద్ద గాలి దుమారంతో చాలా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం అయితే వచ్చింది. ప్రాథమిక నివేదిక ప్రకారం ఆ వర్షం ఏదైతే వచ్చిందో వాటర్ అంతా కూడా ఆ లూజ్ సాయిల్ మూలన వాటర్ అంతా కూడా కొంచెం లోపల దిగి ఆ గోడ కూలింది అన్నది ఒక ప్రాథమిక సమాచారం ప్రకారం వచ్చిన నివేదిక. ఇంకా కూలంకషంగా మా వాళ్ళందరూ కూడా సార్ ఎంక్వైరీ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం అక్కడ 300 రూపీస్ క్యూ లైన్ ఉంది. ఆ క్యూ లైన్ అక్కడ జస్ట్ కరువు ఉంటుంది అనమాట. అంతవరకు అంత హెవీ క్రౌడ్ కూడా లేరు. జస్ట్ కరువు మూలన ఒక జస్ట్ కొంచెం క్రౌడ్ అక్కడ ఉన్నారు. అది మూవ్ అవుతూనే ఉన్నారు. ఎక్కడ కూడా మనకి ఆగిపోవడం కానీ అంటువేం లేదు. చాలా అన్ఫార్చునేట్ థింగ్, ఆ గోడ పడిపోవడం వలన సుమారుగా 7 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అందులో 4 పురుషులు ఉన్నారు, 3 స్త్రీలు ఉన్నారు. ఇంకా మిగతా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. సంఘటన జరిగినది అని తెలిసిన వెంటనే ఇమీడియట్గా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్న వాలంటీర్స్ చిన్నపిల్లలైనా వాళ్ళకి చేతులైతే దండం పెట్టాలి. నిజంగా వాలంటీర్స్ అయితే ఇమీడియట్గా కొంతమందిని బయటకు తీసుకొచ్చి అప్పటికప్పుడు హాస్పిటల్ కూడా తరలించారు. ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా ఆన్బోర్డ్ అయినాయి. ఎన్డీఆర్ఎఫ్ టీములు 2, ఎస్డీఆర్ఎఫ్ టీంలో ఒక 2, ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేస్తున్నారు. మొత్తం అంతా క్లియర్ చేస్తున్నారు అందరూ కూడా. నిజంగా చనిపోయిన వాళ్ళ కుటుంబాలందరికీ కూడా ప్రగాఢమైన సంతాపం. స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం మెట్ల మార్గంలో రిటైనింగ్ వాల్ నిర్మించారు. చందనోత్సవం కావడంతో భక్తుల కోసం ఓ భారీ టెంట్ను కూడా ఏర్పాటు చేశారు. గాలివాన సమయంలో టెంట్ కోసం ఏర్పాటు చేసిన స్తంభాలు కదిలిపోయి రిటైనింగ్ వాల్ పై పడిపోయాయి. వర్షం కారణంగా ఆ గోడ అప్పటికే పూర్తిగా నానిపోయి ఉండడం, అదే సమయంలో స్తంభాలు పడడంతో గోడ కూలి పక్కనే ఉన్న భక్తులపై పడింది. ఈ ప్రమాదంలో కొందరు అక్కడికక్కడే మృతి చెందారు. ఇక సింహాచలం ఘటనపై అయితే ఇటు సీఎం చంద్రబాబు స్పందించారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మనం చూస్తున్నాం ఇటు సింహాచలం అప్పన్న స్వామి ఆలయంలో అయితే ఇటు ప్రమాదం చోటు చేసుకుంది. మరి ప్రమాదానికి సంబంధించి ప్రజెంట్ అక్కడ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, అక్కడ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి?
సింహాచలం చందనోత్సవానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్పినా కూడా కురిసినటువంటి అకాల వర్షాలు ఈదురుగాలతో మొత్తం అక్కడ ఉన్నటువంటి టెంటలతో పాటుగా ప్రహరీ కూడా కూలిపోవడంతో 7 చనిపోయారు. 7 సంబంధించినటువంటి మృతదేహాలు ప్రస్తుతం అయితే విశాఖ కేజీహెచ్కి వచ్చాయి. ఒక్కొక్కరిగా ఇప్పటికే డాక్టర్ శివానంద్ మాట్లాడుతూ సూపరింటెండెంట్ విశాఖ కేజీహెచ్ వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు ఏమీ తెలియదు. 3 మాత్రమే ఇప్పటివరకు ఐడెంటిఫై చేశాం. పోలీసులు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు వస్తే ఇంక్వెస్ట్ చేసి తర్వాత పోస్ట్ మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకైతే అందిస్తామని ప్రస్తుతం అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనమైతే దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే పోస్ట్ మార్టం ఏరియాకి సంబంధించి లోపలికి విశాఖ మేయర్ ప్రస్తుతం పేలా శ్రీనివాస్ కూడా ఆ మృతదేహాలను అయితే ఒకసారి చూడడానికి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడికి వెళ్లి ఈ పరిశీలన అయితే చేశారు. అదే విధంగా కమ్యూనిస్ట్ నాయకులు కూడా ప్రస్తుతం అయితే ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రమాదం జరిగిన తర్వాత ఏంటి ఎలా ఉందనేది ప్రస్తుతం వీళ్ళందరూ కూడా పరిశీలన చేస్తున్నారు. ఎందుకంటే ఆ కుటుంబ సభ్యులకి మృతదేహాలకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా అందించాలి కాబట్టి ఇప్పటి వరకు ఆ మృతదేహాలను ఐడెంటిఫై చేయలేనటువంటి నేపథ్యం అయితే ఉంది. ఈ పరిస్థితుల్లోనే ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యులకి సమాచారం అందించడం కోసం విశాఖ మేయర్ పేలా శ్రీనివాస్ కూడా ప్రస్తుతం అయితే ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. సంఘటన స్థలంలో కూడా ఇప్పటికే చూశారు, పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మేయర్ పేలా శ్రీనివాస్ గారు ఉన్నారు. ఏం సార్ సంఘటన జరిగినటువంటి సందర్భాన్ని కూడా ప్లేస్ కూడా చూసి వచ్చినట్లు ఉన్నారు. అక్కడ ఎలా ఉంది ఇప్పుడు మొత్తం అక్కడ అన్ని క్లియర్ అయ్యాయా? టోటల్గా అక్కడంతా క్లియర్ అయింది. కానీ ఎప్పుడు అటువంటి ఏ కుటుంబం అయినా భగవంతుడి దర్శనానికి వస్తాడు. ఆ దర్శనం చేసుకొని సుఖంగా వెళ్దామని వచ్చారు. ఆ కుటుంబానికి అటువంటి బాధ ఈ కుటుంబానికి రాకూడదు. ఆ కుటుంబానికి వచ్చింది. ఇప్పుడు కూడా పూర్తి అడ్రస్ ఇంకా మన దగ్గర సహకరించే పరిస్థితిలో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కలెక్టర్ గారు కానీ చూస్తున్నారు. ఇప్పటికి కొంతవరకు ఐడెంటిఫై చేసింది లోకల్ ఒక అడివారంలో ఉన్న ఒకరని, ఉన్ని అంబాజీపేట చెందిన వాళ్ళు ఈస్ట్ గోదావరిలో ఇద్దరని చర్చించారు. దానికి కూడా ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు కానీ ఏ ప్రూఫ్లు లేవు. ఎందుకంటే చనిపోయింది గోడపడి చనిపోయారు కాబట్టి ప్రూఫ్లు లేవు. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మా కలెక్టర్ గారు కానీ ఆ ప్రూఫ్లు అన్నీ తెచ్చి ఆ కుటుంబాలు కూడా దగ్గరుండి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాం. దాంట్లో భాగంగా అధికారులందరూ ఎప్పుడు కూడా సింహాద్రిపన్న చందనవలుపు అంటే ఆనందంతో చేసింది, బాధతో ఈవేళ పరిస్థితి వచ్చింది. అంటే ఇప్పటికే హోమ్ మినిస్టర్ కూడా అక్కడికి వెళ్ళడం, దాన్ని పరిశీలించడం, కొంత నాణ్యత ప్రమాణాలు తక్కువగా ఉండడం వల్ల గోడ కూలిందని అనుమానాలను దాని మీద దర్యాప్తుకు ఆదేశించామని చెప్తున్నటువంటి పరిస్థితి. మీరు పరిశీలించారు కదా, అక్కడ ఉన్నటువంటి వాతావరణం చూస్తుంటే ఏమనిపిస్తుంది అసలు? రూల్గా ఆ గోడ కట్టేటప్పుడు ఆ గోడ దగ్గర ఉన్న మట్టి ఫస్ట్ ఫిల్ చేసుకోకుండా చేయడం అనేది తప్పు. వర్షం బాగా వర్షం ఎక్కువ పడిన వల్ల ఆ వాటర్ అందులోకి వెళ్ళి ఆ గోడ పగిలిపోవడం జరిగింది. అది దాన్ని ఆలోచించాలి. అధికారులు కూడా ముందుగా చూసుకునే పరిస్థితి లేదు. అందులో అది ఒక సైడ్ వాల్ కానీ దాని మీద ఏ విధమైన లోడ్ పరిస్థితి లేదు. కానీ ఆ టైం బాగాలేదు. ఆ కుటుంబాలకి ఆ ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఈ టెంట్లు ఏమన్నా గాలి వానికి ఏమన్నా కూలి గోడల మీద పడినటువంటి పొజిషన్ అని కనిపిస్తుంది అక్కడ? అంత టెంట్లు కూడా పెద్ద టెంట్లు లేవు. ఒక టెంట్ వేశారు, గోడ కానుకొని ఒక టెంట్ వేశారు. ఆ టెంట్ కూడా సైడ్కి పడింది. కానీ ఓన్లీ గోడ సైడ్ నుంచి తెల్లవారులో జరిగింది కాదు, ఇది నైటే వీళ్ళందరూ కూడా దర్శనం కోసం ఉన్నారు. ఆ దర్శనంలో భాగంగా వస్తుండగా నైట్ వర్షం పడడం, ఆ గోడ కూలిపోవడం వల్ల ఆ కుటుంబాలు ఇబ్బంది పడింది. దర్శనాలన్నీ కంటిన్యూగా కొనసాగుతున్నాయి. అధికార యంత్రాంగం ఏ విధంగా ఇప్పుడు ప్రస్తుతం అక్కడ సహాయ చర్యలు కానీ అదేవిధంగా ఏర్పాట్లు కానీ చేస్తున్నారు? మొత్తం అధికారుల దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు కూడా అందరినీ ఆ ప్లేస్లో ఉండి అందరినీ దర్శనాలలో ఇబ్బంది లేకుండా కలెక్టర్ గారు మానిటర్ చేస్తూ పోలీస్ కమిషనర్ గారు కూడా ప్రతిదీ కేర్ తీసుకొని అక్కడ చేస్తున్నారు. ఆ విషయంలో చాలా కేర్ తీసుకున్నారు. దర్శనం దగ్గర ఎక్కడ ఇబ్బంది అవ్వలేదు. ఏదైతే వాళ్ళ దగ్గర తప్ప దర్శనానికి కానీ ఎక్కడ ఇబ్బంది రాలేదు. అందరు అధికారులు కూడా పూర్తిగా ఫుల్ఫెజ్డ్గా స్టార్టింగ్ నుంచి ఒక మంచి నిర్ణయంతో నడుస్తుంది. కానీ ఆ వాల్ అనేది ఆ వర్షం పడడం, ఆ వాల్ పడడం తప్ప అది జరగవలసింది కాదు. ఇటువంటి ఎప్పుడు జరగకూడదు కూడా. కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానంద్ గారు ఉన్నారు. సార్, వచ్చినటువంటి బాడీలకు సంబంధించి అసలు ఏమైనా ఐడెంటిఫై చేశారా? ఐడెంటిఫై చేసింది మనం ఈ బాడీలో మనకి 7 బాడీస్ రావడం అనేది జరిగింది.
ఈ 7 బాడీస్ లో ముగ్గురిని ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. ఇంకా 4 బాడీస్ మేము ఐడెంటిఫై చేయలేదు. మొత్తం వచ్చిన వాళ్ళు 4 మేల్స్, 3 ఫీమేల్స్ ఉన్నారు. ఫీమేల్స్ ఎవరిని మేము ఐడెంటిఫై చేయలేకపోయాం. మేల్స్ లో ఒకరిని ఐడెంటిఫై చేయలేదు. ఆ మిగిలిన 3 ఐడెంటిఫై చేసింది వాళ్ళ దగ్గర ఉన్న ఆధార్ కార్డుల ఆధారంగా మేము ఐడెంటిఫై చేయగలిగాం. అందులో 2 ఈస్ట్ గోదావరి అంబాజీపేట నుంచి వచ్చినట్టు మేము ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. పోస్ట్ మార్టం చేసే అవకాశం ఉంది. ఇది పోస్ట్ మార్టం చేయాలంటే ఇది పోలీసు వారు ముందు దీంట్లో ఫస్ట్ ఇంక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఇంక్వెస్ట్ చేసిన వెంటనే ఇమ్మీడియట్ గా పోలీసు వారు ఇంక్వెస్ట్ చేసి మాకు ఆ పేపర్స్ హ్యాండ్ ఓవర్ చేసిన వెంటనే మేము ఇమ్మీడియట్ గా పోస్ట్ మార్టం చేసి బాడీస్ ని తరలించడానికి కూడా నేను 7 అంబులెన్స్ ఇక్కడ రెడీగా పెట్టాను. పోస్ట్ మార్టం చేయడానికి మా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ మొత్తం అంతా టోటల్ గా 8 డాక్టర్స్ రెడీగా ఉన్నారు. 7 బాడీస్ కి 8 డాక్టర్స్ రెడీగా ఉన్నారు. ఒక్కొక్కరు ఒకటి చేసిన ఇమ్మీడియట్ గా మనకి 1 అవర్ లో అయిపోద్ది. మాకు పేపర్లు రావడం తడు ఇమ్మీడియట్ గా మేము పోస్ట్ మార్టం కంప్లీట్ చేసి ప్రస్తుతం మనతో పాటు కార్పొరేటర్ గంగారాం గారు ఉన్నారు. ఏం సార్ అసలు జరిగినటువంటి ప్రమాదాన్ని చూస్తే ఇది అంటే నాణ్యత లోపాలు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. తాత్కాలిక కట్టినటువంటి గోడ ఇలా కూలిపోయినటువంటి పరిస్థితి అయితే 7 చనిపోయినటువంటిది. ఏమంటారు దీని మీద? ఇది చాలా పెద్ద ఘోర దుర్ఘటన అండి. ఇది ఎందుకు జరిగిందనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎందుకంటే విశాఖపట్నంలో ఎక్కడ ఈ వర్షానికి చిన్న గోడ కూడా కూలలేదు, చిన్న ఇటుక పెట్ట కూడా కింద పడలేదు. సింహాచలం దేవస్థానంలోనే భక్తులు దర్శనానికి వెళ్ళేటటువంటి క్యూ లైన్ ఎందుకు కూలిందనేటువంటి మేము అడుగుతూ ఉన్నాం. ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క తీవ్రమైనటువంటి నిర్లక్ష్యము, వైఫల్యం వల్ల జరిగింది తప్ప ఇంకోటేం కాదు. మొన్నే తిరుమల దేవస్థానంలో చూసాం, తొక్కిస్లాట్లో భక్తులు చనిపోయారు. దాన్ని గమనంలో పెట్టుకొని ఇక్కడ అన్ని కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేసుకుంటే ఒక్కరు కూడా చనిపోయేవాళ్ళు కాదు. కేవలం వీళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్ల 7 అనేటువంటి చనిపోయారు అనేటువంటి సిపిఎం పార్టీ భావిస్తుంది. వీళ్ళందరికీ ₹1 కోటి చొప్పున నష్టపరిహారం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించాలి. అలాగే దేవాలయాలు, భక్తుల్ని, మత విశ్వాసాలని రాజకీయాలకు ఉపయోగించుకోవటం వల్ల ఈ దుర్ఘటనలు జరుగుతూ ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి వీటికి. అంటే ఓవరాల్ గా చూస్తే జరిగినటువంటి ఈ ప్రమాదానికి సంబంధించి ప్రస్తుతం అటు ఆ మేయర్ కూడా ఇక్కడికి వచ్చి పోస్ట్ మార్టం వ్యవహారాలకు సంబంధించి అన్ని చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 7 చనిపోయారు, వాటి పోస్ట్ మార్టం నిర్వహిస్తామని చెప్తున్నారు. అయితే సిపిఎం పార్టీ నాయకుల నుంచి మాత్రం ఖచ్చితంగా చనిపోయినటువంటి వాళ్ళకి ₹1 కోటి నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలి. దీని మీద సీఎం, డిప్యూటీ సీఎం స్పందించాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ రాజు. ఇక ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇటు సింహాచలం అప్పన్న స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు అయితే కొంతమంది మరణించారు. ఇటు ఆలయంలో అపశృతి చోటు చేసుకుంది. ఒక గోడ కూలి కూడా అటు వచ్చిన భక్తుల మీద పడడంతో ఇటు దాదాపు 7 మంది ఈ ఘటనలో మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి.